స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి ఎద్దడిని నివారించడానికి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రాజెక్టు దేవాదుల ఎత్తిపోతల పథకము ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం తుపాకులగూడెం వద్ద ప్రతిష్టాత్మకంగా 2004-05 ప్రాంతాల్లో ఇక్కడ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగునీటికి కష్టాలు తీర్చడానికి కూడా కొన్ని లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ బహుళార్థ సాధక ప్రాజెక్టు కింద దీన్ని ఇక్కడ రూపొందించారు. హైడ్రో విద్యుత్ అలాగే ఇక్కడ సాగునీటికి కూడా అనేక రకాల ప్రణాళికతోటి కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇప్పుడు దేవాదులకు సంబంధించి 3వ దశ పనులు కూడా ఇక్కడ చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికీ 3 దశల్లో చేపట్టినటువంటి ఈ ప్రాజెక్టు మొదటి 2వ విడత ఇప్పటికే పూర్తయినటువంటి నేపథ్యంలో 3వ దశలో భాగంగా ఇక్కడ నీటిని పంపింగ్ చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికీ 6,016 కోట్లతోటి ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగి 17,500 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగింది. కానీ ఆ తర్వాత ఇక్కడ భూమి సేకరణకు సంబంధించి కూడా ఒక ప్రతిష్టంభన నెలకొంది. 33,000 ఎకరాలు భూసేకరణ లక్ష్యంగా జరిగినటువంటి ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టు కింద మరో 3,500 ఎకరాల భూమిని సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2015 వరకు భూసేకరణ సజావుగానే సాగింది. కానీ ఆ తర్వాత పెరిగినటువంటి భూముల వల్ల రేట్లు కుదరక ఇప్పుడు దానికి సంబంధించి కూడా భూసేకరణ జరగడం కష్టంగా మారుతుంది. ఇప్పటికే 17,500 కోట్ల వ్యయం అంచనా వ్యయంతో ఉన్నటువంటి నేపథ్యంలో భూసేకరణకు 23,000 అంచనా వ్యయానికి కూడా పెరిగినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు రైతులు కూడా ఆ రేటు కూడా 2005లో ఇచ్చినటువంటి భూమికి ఆ రేటు ఇవ్వడం లేకపోవడంతో వాళ్ళు కూడా భూములు ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. దీనికి సంబంధించి కూడా తెలంగాణలో పూర్తి స్థాయిలో ఒక్కొక్క ప్రాజెక్టు అంటే ఇటు కాళేశ్వరంతో పాటు దానికంటే ముందే దేవాదుల ప్రాజెక్టును కూడా నిర్మించారు. ఇది ఒక ప్రతిష్టాత్మకంగా ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడ ప్రస్తుతానికి మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఒక 15 రిజర్వాయర్లు కూడా మధ్య తరహా రిజర్వాయర్లు నింపారు. దానికి సంబంధించి ఎత్తిపోతల ద్వారా అక్కడ ఉన్నటువంటి సాగునీటి ఎద్దడిని నివారించేటువంటి బృహత్ ప్రణాళిక కూడా రూపొందించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇది ఇలా జరుగుతున్నటువంటి సమయంలోనే ఇక్కడ దేవాదుల ఎత్తిపోతల చివరి దశ అంటే 3వ దశ పనులకు కూడా పూర్తి స్థాయిలో చేపడితే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి కష్టాలు తీరేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇప్పటి వరకు సజావుగా సాగకుండా మధ్యలో ప్రతిష్టంభన నెలకొనడంతో ఆగినటువంటి దేవాదుల 3వ దశ పనులు ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి. భూసేకరణ ఒకటి మిగిలి ఉంది. మిగిలిన పనులను పూర్తి చేయడం కోసం మరో 500 కోట్లు మొన్న రీసెంట్గా కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక్కొక్క దశను దాటుకుంటూ వెళ్లాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ అలాగే మంత్రులు సీతక్క వీళ్ళందరూ కూడా ఇరుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను మొత్తం పరిశీలించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సాగునీటి ఎద్దడిని నివారించే ప్రణాళికతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే మనం దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి ఎత్తిపోతల తుపాకులగూడెం ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. ఇక్కడి నుండే ఈ హైడ్రో థర్మల్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి అలాగే ఎత్తిపోతలకు సంబంధించినటువంటి తుపాకులగూడెం దగ్గర ఉన్నాము. లోపల కూడా మొన్ననే గత కొద్ది రోజుల క్రితం కూడా ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సాగునీటి కష్టాలు తీర్చడానికి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మంత్రుల బృందం వచ్చి పరిశీలించినటువంటి పరిస్థితి. దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా ఇక్కడ ధర్మసాగర్ రిజర్వాయర్లకు పంపించడం జరిగింది. ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి కూడా పంపించిన తర్వాత అక్కడి నుండి జనగామ దాంతోపాటు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక 14 రిజర్వాయర్లకు కూడా సాగునీటిని పంపించినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే పెద్ద పెద్ద మోటార్లతోటి కూడా ఇక్కడ నీటిని పంపించి వేసేటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ ఒక ఏషియాలోనే 2వ అతిపెద్ద పంపులు కూడా ఇక్కడ పనిచేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ కూడా సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇక్కడ నుండే నీటిని లిఫ్ట్ చేసి దేవాదులకు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఇది కనుక పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీటి కష్టాలు కూడా తీరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా వీళ్ళు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ చూసిన తర్వాత మాత్రం ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇక మొత్తం ఇప్పుడు గతంలో వచ్చినటువంటి వర్షాలకు కూడా ఈ పంప్ హౌజులు కూడా మునిగినటువంటి పరిస్థితి. మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి బురదను తోడి బయటికి పంపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ పంపులతోటి దేవాదులకు సంబంధించినటువంటి కూడా ఎత్తిపోసినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో కూడా మంత్రుల బృందం పర్యటించనుంది. దీనికి సంబంధించి కూడా దానికి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతానికి దేవాదుల ప్రాజెక్టు ఏటూరు నాగర మండలం తుపాకులగూడెం గ్రామం దగ్గర ఉన్నటువంటి దేవాదుల పంప్ హౌస్ దగ్గర ఉన్నాము. ఈ పంప్ హౌస్ నుండే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగునీటికి కూడా అనేక ప్రాజెక్టుల ద్వారా అంటే అనేక రిజర్వాయర్లకు కూడా నీరు వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనం ఇప్పుడు చూస్తున్నటువంటి
ఈ 2 పంప్ హౌస్ల నుండి కూడా మనకు వాటర్ పంపింగ్ అవుతుంది. ఇప్పటివరకు మొన్న కూడా పంపులు ఖరాబ్ అయినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నటువంటి మొత్తం 6-8 పంప్ హౌస్లు ఉన్నాయి. ఈ 8 పంపుల నుండి కూడా మిగిలిన 2 పంపులు కూడా దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి 2 మాత్రం పనిచేస్తున్నాయి. ఇంకొక మిగిలిన 6 పంపులు రిపేర్లు ఉన్నాయి. ప్రస్తుతానికి రిపేర్ దశలో ఉన్న పంపులను మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అంటే విదేశాల నుండి కూడా సాంకేతిక నిపుణులు వచ్చి కూడా ఒక్కొక్క పంపులను పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక 2 పంప్ హౌస్ల ద్వారా పంపించాలని ఒక ప్రణాళికలో ఉండే, కానీ మొన్న రీసెంట్గా మంత్రులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత ఒక పంప్ హౌస్ను ప్రారంభించారు. అది కొంత ఇబ్బందికరంగా ఉండి సాంకేతిక లోపాలు తలెత్తి మళ్ళీ ప్రారంభమైంది. ఆ తర్వాత కూడా వాటర్ మాత్రం దేవాదులకు సక్సెస్ఫుల్గా వచ్చినటువంటి నేపథ్యం మళ్ళీ ఇంకో పంప్ హౌస్ కూడా ప్రారంభించేటువంటి అవకాశం ఉంటుంది. 2 పంపులు కనుక ఉంటే మాత్రం ఈ వర్షాకాలంలో వచ్చేటువంటి నీటిని పూర్తిగా తోడేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ కొద్దిగా అనుకూలంగా వాతావరణం ఉండడం వల్ల ఈ దేవాదుల పంప్ హౌస్ నుండే లిఫ్ట్ పంపించిన తర్వాత ఎల్ఎండి అలాగే మిగిలిన ప్రాంతాలకు కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సముద్ర మట్టానికి 83 మీటర్ల ఎత్తులో ఉండాల్సినటువంటి విధంగా దీన్ని ఇక్కడ దేవాదుల ప్రాజెక్టును నిర్మించారు. దీనికి సంబంధించి కూడా 2020లో సమ్మక్క సాగర్ ప్రాజెక్టుగా దీన్ని పిలుస్తున్నారు. ప్రస్తుతానికైతే 83 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మించి ఇక్కడ దేవాదులను పంపింగ్ చేసేటువంటి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ తుపాకుల గూడెం దగ్గర నిర్మించారు. మనకి దీని డిజైన్కి సంబంధించి ఒక్కసారి మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేటువంటి వాటర్ మొత్తం అక్కడి నుండి వస్తున్నటువంటి ఆ వాటర్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మలుపు తిరుగుతుంది. ఇక్కడ మలుపు తిరిగే దగ్గరనే ఈ వాటర్ ఫోర్స్ అంతా ఈ ప్రాంతానికి వస్తుంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇటు తిరిగి వెళ్తున్నటువంటి ఈ ప్రాంతాల్లోనే ఇక్కడ ప్రాజెక్టు నిర్మాణానికి అనువుగా ఉంటుందని చెప్పి ఇక్కడ ఈ ప్రాజెక్టు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టినటువంటి పరిస్థితి. 51 మీటర్ల అడుగు వాటర్ వచ్చాయంటే చాలు ఇక్కడ లిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి ఇక్కడ అధికారులు ప్రణాళికాబద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా దేవాదులకు సంబంధించినటువంటి ప్రాజెక్టును ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ పంపింగ్ చేయడం వల్ల ఈ జనగామ జిల్లా ప్రాంతాలకు అలాగే మిగిలినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతాల్లోనేటువంటి ప్రాజెక్టులకు కూడా నీరెళ్లే అవకాశం ఉంటుంది. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా అనేక లాభాలు ఉంటాయని చెప్పి ఉన్నది. మొత్తం సాగునీటి ఎద్దడి నివారించడంలో భాగంగానే ఇక్కడ ఉంటుంది. ప్రస్తుతానికైతే తుపాకుల గూడెం వద్ద ఉన్నటువంటి ఇక్కడ సమ్మక్క బ్యారేజ్ రిజర్వాయర్ దగ్గర మనం ఉన్నాము. ఇక్కడ మొత్తం 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఇక్కడ ఉంటుంది. మొత్తం దాదాపు 59 గేట్లను కూడా ఇక్కడ నిర్మించారు. అంటే 1132 మీటర్ల పొడవు 59 గేట్లతో బ్యారేజీ కూడా చేపట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాజెక్టు వల్ల కూడా గోదావరి నదీ జలాలను కూడా గరిష్టంగా వినియోగించడమే లక్ష్యంగా ప్రభుత్వం కూడా ఈ సమ్మక్క బ్యారేజీ తుపాకుల గూడెం దగ్గర చేపట్టినటువంటి పరిస్థితి. దేవాదుల ఎత్తిపోతల పథకానికి నీటి లభ్యత పెంచే ఉద్దేశంతో ఇక్కడ చేపట్టినటువంటి ఈ బ్యారేజీని అసలు గత 4 ఏళ్ల క్రితమే పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉండే, కానీ ఇప్పటి వరకు కూడా ఏటికేడాది పనులు అంటే నిధులు సక్రమంగా ఉండకపోవడంతో కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణం చేపట్టలేకపోయింది. గతంలో వరదల కారణంగా కూడా పనులకు ఆటంకం ఏర్పడి కూడా ముందుకు సాగని పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి పనులు కూడా దాదాపు 90% పైగా పనులు ముగించినటువంటి నేపథ్యంలో నీటిని పంపు చేయడం కూడా జరుగుతుంది. అయితే గతంలో కూడా గోదావరిలో 100 టీఎంసీల నీటి మేర అంటే హక్కుగా ఉన్నటువంటి ఈ కంతనపల్లి ప్రాజెక్టు తోటి వరంగల్ కరీంనగర్ జిల్లాల పరిధిలో 7.5 లక్షల ఎకరాలకు నీటిని అందించాలన్నటువంటి లక్ష్యంతో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్ణయించిన విషయంగా గతంలో ప్రణాళికలు వేశారు. అయితే ఈ ప్రాజెక్టు తోటి 8 గ్రామాలు పూర్తిగా మరో 12 గ్రామాలు కూడా పాక్షికంగా ముంపుకు గురవుతుండడంతో ప్రాజెక్టు ప్రతిపాదనపై తుపాకుల గూడెం ప్రాంతానికి మార్చి రీడిజైన్ చేసి ఇప్పటికే పనులు కూడా మొదలుపెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే అయితే బ్యారేజీ ఎగువన కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఉంటుంది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు రీసెంట్గా కూడా కొంత కుంగిపోయినటువంటి నేపథ్యంలో వరద నీరు కూడా వచ్చి అంటే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు నిండితే మాత్రం ఆ తర్వాత అది ఇక్కడికి అంటే ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కూడా ప్రాజెక్టు పూర్తిగా నీటిని నిల్వ చేయకపోవడంతో కూడా నీరు సముద్రంలోకే ప్రస్తుతానికైతే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ బ్యారేజీ ఎగువన కూడా కాళేశ్వరంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు ఎత్తినటువంటి పక్షంలో ఆ నీరు దిగువకు వచ్చి ఈ
బ్యారేజీకి చేరుతుంది. ఈ బ్యారేజీ ఎత్తు కూడా 83 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నారు. అయితే 70 నుండి 71 మీటర్ల లెవెల్లోనే 2.90 టీఎంసీల నీరు నిల్వ చేసేటువంటి అవకాశం ఉంటుంది. 71 మీటర్ల లెవెల్ నుంచి దేవాదుల పంపు ద్వారా కూడా నీటి ఎత్తిపోతలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నీటితోటి దేవాదుల పరిధిలోని 6.21 లక్షల ఎకరాలకు కూడా ఆ సాగునీరు అందించడం సులభతరం కానుందన్నటువంటి ప్రణాళికలు కూడా ఇక్కడ అధికారులు వేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఈ ప్రణాళిక లక్ష్యంగా కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో దేవాదుల నీటిని మాత్రం ఒడిసి పట్టి పూర్తి స్థాయి వినియోగించడంలో ఇప్పటి వరకు ఇక్కడ నిధులకు సంబంధించి కూడా కొంత నిధులు సరైన సమయంలో ఉపయోగించుకోలేకపోవడము, కేటాయించలేకపోవడం వల్ల అంటే 2004 నుండి ఇప్పుడు ప్రస్తుతానికి 2005 అంటే దాదాపు 21 సంవత్సరాలు కూడా అంటే ప్రాజెక్టు మొదలుపెట్టి 21 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతానికైతే ఈ దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఉంటే మాత్రం ఇక్కడ అనేక అంటే సాగునీటి కష్టాలు కూడా తీరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎక్కడ చూసినా కానీ నీటి వనరులు ఉన్న చోటే అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ దేవాదుల ప్రాజెక్టును కూడా గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఇక్కడ తర్వాత టీడీపీ హయాంలో తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఇవన్నీ ఉన్నా కానీ పూర్తి స్థాయిలో నిధులు మాత్రం కేటాయించలేకపోయింది. నిధుల కేటాయింపులోనే కొంత అలసత్వం వహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అక్కడ దాదాపు 6,000 కోట్లతోటి కూడా ప్రారంభమైనటువంటి ఈ ప్రాజెక్టు ఈ తర్వాత 17,500 కోట్ల వరకు అంచనా వ్యయం పెరిగింది. ఆ తర్వాత కూడా భూసేకరణ సరైన సమయానికి జరగకపోవడంతో కూడా ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో కూడా అంచనా వ్యయం కూడా మరింత పెరిగింది. ఇంకొక 3,000 ఎకరాల ప్రాంతాన్ని కూడా సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రాజెక్టుకు. అది లేకపోవడంతో కొద్దిగా లేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో మంత్రుల పర్యటన కూడా ఇక్కడ ఉంటున్న నేపథ్యంలో మనం ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడతారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వీళ్ళందరూ ఎట్లాంటి పనులు చేపడతారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఇప్పటి వరకు ఎన్నో బాధ్యతలను ఎదుర్కొని ఫేజ్ 3లోకి వచ్చిన తర్వాత చివరి దశకు చేరుకున్నటువంటి దేవాదుల చొక్కారావు ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతానికి పిలువబడుతున్నటువంటి సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేస్తామన్నటువంటి ఒక ధీమా కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యము. అందు గురించే ఇప్పటివరకు 5వ కూడా రివ్యూను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందులో భాగంగా కూడా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రితో పాటు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు అలాగే స్థానికంగా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆ సాగునీటి ప్రాజెక్టుకు సంబంధించి సాగునీటి అవసరాల గురించి కూడా రివ్యూ మీటింగ్లో చర్చించినటువంటి పరిస్థితి. ఇటు భూపాలపల్లి నియోజకవర్గం అలాగే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గము దాంతోపాటు ఇక్కడ ములుగు సీతక్క సొంత నియోజకవర్గమైనటువంటి ములుగు జిల్లాకు సంబంధించినటువంటి కూడా అన్ని చర్చించినటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ సమస్యలు పూర్తి స్థాయిలో దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి రివ్యూ మీటింగ్ సమీక్ష జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులను మొత్తం పూర్తి చేస్తాము, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పుడున్నటువంటి అన్ని సమస్యల కంటే దేవాదుల ప్రాజెక్టే మాకు ముఖ్యమన్నటువంటిది కూడా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నొక్కి వక్కానిచ్చినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా సరే ఈ ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు 2004-2005లో ప్రారంభమైనటువంటి నేపథ్యంలో సోనియా గాంధీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేసి తీరుతామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. గోదావరి నదీ జలాల వినియోగంలో కూడా తెలంగాణలో కట్టినటువంటి బ్యారేజీలు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి కాళేశ్వరము అలాగే ఇక్కడ 3 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా నిరుపయోగం ఉంటుందని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లిఖితపూర్వకంగా ఇచ్చిందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి దానికి సంబంధించి కూడా అది ఉపయోగించేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తుమ్మిడిహట్టి దగ్గరనే ప్రాజెక్టును నిర్మించి తీరుతామని చెప్పి అన్నారు. కేంద్రంతో అనుకూలంగా సానుకూల ఒప్పందం కూడా ఇప్పటికే కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో గోదావరి నదీ జలాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయి నీటి నిల్వ వినియోగాన్ని కూడా ఉపయోగిస్తామని చెప్పినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భట్టి విక్రమార్క గారు అలాగే స్పందించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 179 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది. దీనికి సంబంధించి గతంలో భూసేకరణకు సంబంధించినటువంటి విషయాలను కూడా ఉటంకించినటువంటి సందర్భం. అందులో భాగంగానే ప్రస్తుతం 69 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి పెండింగ్ డబ్బులు అంటే మొత్తం 179 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. కాబట్టి 179 కోట్ల రూపాయలను కూడా మేము కేటాయిస్తాము. వెంటనే యుద్ధ ప్రాతిపదికన వీటిని విడుదల చేసి మిగిలిన 2,900 ఎకరాలకు సంబంధించినటువంటి భూసేకరణ జరపవలసిందని కూడా ఇక్కడ అధికారులకు ఆదేశించారు. దీనికి సంబంధించి కూడా ఇక్కడ పూర్తి స్థాయి దేవాదుల ప్రాజెక్టు ఈ కాంగ్రెస్ హయాంలో ఎట్టి పరిస్థితుల్లో పెండింగ్లో ఉండకూడదన్నటువంటి
లక్ష్యంతో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు ఒక్కొక్క రకంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇటు భూపాలపల్లి, అలాగే స్టేషన్ గన్పూర్, ములుగు, అలాగే ఇక్కడ మహబూబాబాద్తో పాటు మిగిలిన నియోజకవర్గాలు అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం 6 లక్షల ఎకరాలకు కూడా సాగునీరు అందించేటువంటి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దేవాదుల ప్రాజెక్టును విజయవంతంగా మళ్ళీ కాంగ్రెస్ హయాంలోనే పూర్తి చేసి సాగునీరు అందించి ప్రజలకు తామ చిత్తశుద్ధి ఏందో నిరూపించుకుంటామన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ మంత్రులు, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఒక పకడ్బందీ ప్రణాళికతో ఉన్నారు. అలాగే కంప్లీట్ చేసి తీరుతామన్నటువంటి ఒక పట్టుదలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారన్నటువంటి విషయాలను కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ములుగు జిల్లా ఏటూరు నాగర మండలం తుపాకులగూడెం సమ్మక్క సారక్క బ్యారేజ్ దగ్గర నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.